Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. Okay friends, టైటానిక్ మూవీ ఒక ప్రేమ పుస్తకం లాగా ఉంటుంది. దాని నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలామందికి గుర్తు వస్తుంటుంది. వాస్తవంగా టైటానిక్ జరిగిన ఘోర ప్రమాదం అత్యంత భారీ విషాదాన్ని ముంచింది. చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల గురించి పేజీలు తిప్పితే టైటానిక్ కూడా అందులో చోటుంటుంది. సినిమాలాగా తెర మీదకు వచ్చేదాకా ప్రపంచానికి పెద్దగా ఆసక్తి కలిగించని ఈ ఓడ ప్రమాదం అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 13,000 అడుగుల లోతున కూరుకుపోయిన మోస్ట్ ఫేమస్ టైటానిక్ శకలాలను చూస్తారా అని డిజిటల్ స్కాన్లో ఫుల్ సైజులో తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా డిఎస్సి మ్యాపింగ్ను ఉపయోగించి 3D స్కాన్ చేశారు టైటానిక్ శకలాలను. అట్లాంటిక్ అడుగున ప్రత్యేక నౌక ద్వారా ఒక జలాంతర్గామి పంపించి సుమారు 200 గంటల పాటు శ్రమించి 7 లక్షల చిత్రాలను తీసి స్కాన్ రూపొందించారు. ఈ క్రమంలో శకలాలను ఏమాత్రం తాకకుండా జాగ్రత్త పడ్డారట. 1912లో జరిగిన టైటానిక్ ఘోర ప్రమాదంలో 1,500 మంది మరణించారు. లగ్జరీ ఓడగా సౌస్టన్ ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ తొలి ట్రిప్పుగా వెళ్తున్న టైటానిక్ ఓడ మార్గం మధ్యంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ను ఢీకొట్టి నీట మునిగింది. 1985 కెనడా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ 1000 అడుగుల లోతున టైటానిక్ సంబంధించిన శకలాలను తొలిసారిగా గుర్తించారు. కానీ ఇన్నేళ్లలో ఆ శకలాల పూర్తి స్థాయి చిత్రాలను మాత్రం ఏ కెమెరాలు క్లిక్ అనిపించలేకపోయాయి. తాజాగా కొత్తగా తీసుకున్న స్కాన్లో టైటానిక్ శకలాలను సంబంధించిన పూర్తిస్థాయి దృశ్యాలు బయటపడ్డాయి. 2గా విడిపోయిన ఓడ భాగాలు ఇందులో కనిపిస్తాయి. 3D రిసెప్షన్ ద్వారా ప్రతి యాంగిల్లో 7 లక్షల ఇమేజ్లను తీశారు. 2022 సమ్మర్లోనే డిఎఫ్సి మ్యాపింగ్ కంపెనీ అయిన మ్యాగ్లైన్ లిమిటెడ్ ఈ స్కాన్ నిర్వహించగా అట్లాంటిక్ ప్రొడక్షన్స్ వాళ్ళు దాని డాక్యుమెంటరీగా ఓ ప్రాజెక్టు రిలీజ్ చేసింది. నీట మునిగిన టైటానిక్ దాని శకలాలు 3D స్కాన్ ఫుల్ సైజ్ చిత్రాలను ప్రచురించింది. ఈ టైటానిక్ 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 15వ తేదీ తెల్లవారుజామున టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఇది ఇంగ్లాండ్లోని నుంచి అమెరికాలో న్యూయార్క్ బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరకముందే మంచు శకలాలను ఢీకొట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. తనతో పాటు 1,500 మంది పైగా జలసమాధి చేసుకుంది. అయితే దాదాపు 700 మంది ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారిని రక్షించడంలో టైటానిక్లో ఉన్న రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాసముద్రం దాటుతుండగా రాత్రి 11 గంటల 40 నిమిషాలకు టైటానిక్ ఒక మంచు కొండను ఢీకొట్టింది. ఓడకు చిల్లుపడి నీరు లోపలికి రావడం మొదలైంది. టైటానిక్ రూపకల్పన చేసిన థామస్ ఆండ్రూస్ కూడా ఆ సమయంలో ఓడలోనే ఉన్నారు. మంచు కొండల వల్ల ఓడకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఆయన టైటానిక్ మునిగిపోతుందని కెప్టెన్కి చెప్పారు. టైటానిక్లోని మార్కోని వైర్లెస్ టెలిగ్రాఫ్ యంత్రాన్ని ఉపయోగించి రాత్రి 12 గంటల 15 నుంచి సాయం కోసం సందేశాలు పంపడం మొదలుపెట్టారు. 700 మంది ప్రాణాలు దక్కడానికి ఈ సందేశాలే కారణం. మోర్స్ కోడ్ రూపంలో ఈ సందేశాలు వెళ్ళాయి. మోర్స్ కోడ్ చుక్కలు గీతల రూపంలో ఉంటుంది. షార్ట్ వేవ్ రేడియో తరంగాల రూపంలో బీప్ సౌండ్లతో దీన్ని పంపిస్తారు. తమ ఓడను మంచు కొండని ఢీకొట్టిందని, మునగబోతుందని కార్పతి అనే ఓడకు, ప్రాంప్కాట్ అనే జర్మనీ ఓడకు టైటానిక్ రేడియో ఆపరేటర్ జాన్ ఫిలిప్స్ సందేశం పంపారు. ప్రయాణికులను చిన్న పడవలో ఎక్కిస్తున్నాం, మహిళలను, చిన్నారులను వీటిలో ఎక్కిస్తున్నాం, ఎక్కువసేపు ఉండలేం, విద్యుత్ నిలిచిపోనుంది అని ఒకసారి టైటానిక్ నుంచి మాట్లాడుతున్న ఇంజన్ రూమ్లోకి నీళ్లు వచ్చేసాయని ఇంకొకసారి ఇలా తమ పరిస్థితి గురించి జాన్ ఫిలిప్స్ సందేశాలు పంపారు. అయితే యూ ఫూల్, ఆగిపోండి, దూరంగా ఉండండి అని దూరంగా ఉన్న ఓ ఓడకు టైటానిక్ సందేశం వెళ్ళింది. సదరు ఓడ ప్రాంప్టర్ అయిండొచ్చని, అప్పుడు రెండింటి మధ్య సందేశాలను అర్థం చేసుకోవడంలో అయోమయం చోటు చేసుకుని ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. జాక్ ఫిలిప్స్ ఈ ప్రమాదం నుంచి బయటపడలేదు. ఓడ కెప్టెన్ విధుల నుంచి ఆయనను విడుదల చేసినప్పటికీ ఆయన అక్కడే ఉండిపోయారు. ఫిలిప్స్ ధైర్య సాహసాల గురించి టైటానిక్ విషాదానికి సంబంధించిన కథల్లో చాలాసార్లు ప్రస్తావించారు. టైటానిక్ నుంచి వచ్చిన సందేశాలను ఆ సమయంలో మిగతా ఓడలు నమ్మలేకపోయాయి. అర్ధరాత్రి దాటాక 2 గంటల 10 నిమిషాలకు టైటానిక్లో విద్యుత్ నిలిచిపోయింది.
మార్కోని పనిచేయడం ఆగిపోయింది. ఓడ ముందు భాగం అప్పటికే నీళ్ళల్లో మునిగి వెనక భాగంలో గాల్లోకి లేచింది. మరో 10 నిమిషాలు అంటే 2 గంటల 20 నిమిషాలకి ఓడ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఈ 2 ముక్కలు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయాయి. అవి మునిగిపోయిన తర్వాత దాదాపు 2 గంటలకు కార్పోతియా ఓడ ప్రమాదం గురించి జరిగిన చోటుకు చేరుకుంది. లైఫ్ బోట్ ద్వారా ఓడ నుంచి బయటపడి ప్రాణాలతో మిగిలిన 700 మందిని ఎక్కించుకుంది. గడ్డ కట్టకపోయేంత చల్లగా ఉన్న అట్లాంటిక్ సాగర జలాల్లో 1500 మంది పైగా ఆ రాత్రి జల సమాధి అయ్యారు. అయితే 1985లో ఈ టైటానిక్ శిథిలాలను గుర్తించడం జరిగింది. కెనడాలోని న్యూఫౌండ్లాండ్కు 740 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4000 మీటర్ల లోతున మునిగిన చోటనే టైటానిక్ 2 ముక్కలుగా కనిపించాయి. టైటానిక్ శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980లో ఆర్ఎంఎఫ్ టైటానిక్ కంపెనీస్ పొందింది. నౌక అవశేషాల నుంచి మార్కోని టెలిగ్రాఫ్ను వెలికి తీసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎంఎఫ్ టైటానిక్ కంపెనీకి ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తుంది. కానీ ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ సహా అనేక సంస్థలు, వ్యక్తులు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరికి మార్కోని టెలిగ్రాఫ్ను వెలికి తీసేందుకు అమెరికా కోర్టు గత ఏడాది అనుమతి ఇచ్చింది. అయితే నౌకా శిథిలాలు చెరిగిపోకుండా చూసుకోవాలని వారికి స్పష్టం చేసింది. 1987 నుంచి ఆర్ఎంఎస్ టైటానిక్ దాదాపు 5500 కళాఖండాలను శిథిలాల నుంచి బయటికి తీసింది. వెండి పాత్రలు, పింగాణి పాత్రలు, బంగారు నాణాలు వంటివి వీటిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 8 సార్లు ఆ సంస్థ అక్కడికి పరిశోధ యాత్రలకు చేపట్టింది. అండర్ వాటర్ రోబోను వాడి టైటానిక్ నుంచి మార్కోని వైర్లెస్ సిస్టమ్ను వెలికి తీయాలని అనేక ప్రణాళికను రచించింది ఈ కథనం. అయితే టైటానిక్ శిథిలాల లోపల ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉందని, డేవిడీని వెలికితీసే ప్రయత్నాలలో వాటి కదిలించినట్లవుతుందని అమెరికాలో నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తుంది. మునిగిపోయే క్రమంలో టైటానిక్ లోపలికి నీళ్లు వచ్చేసిన కొన్ని చోట్లలో నీరు పీడనం, ఉష్ణోగ్రత అలాగే స్థిరంగా ఉండిపోవచ్చు. నీటి ప్రవాహం లేక అవి అలాగే విడిగి మిగిలిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 100 ఏళ్ళైన శరీర భాగాలు అలాగే ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ చెబుతుంది. చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉన్న టైటానిక్ ఇంకా ఆలస్యం చేస్తే మనం కాపాడలేకపోవచ్చు. టైటానిక్ సంబంధించిన మిగిలిన అవశేషాలను భావితరాలకు ఎంతో జ్ఞానాన్ని పంచుతాయి. మార్కోని రేడియో వ్యవస్థ వల్ల ఆ ప్రమాదం నుంచి ఎంతమంది బతికి బయటపడ్డారు, ఆ వ్యవస్థ ద్వారా పంపిన సందేశాల వల్ల ఆ రోజు చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు వారి తర్వాత తరాలు కూడా మన మధ్యనే ఉన్నారు. అయితే టైటానిక్ ఓడపై జరిపిన పూర్తిస్థాయి డిజిటల్ స్కాన్ను విశ్లేషించినప్పుడు ఈ భారీ నౌక మునిగిపోయే చివరి గంటల గురించి కొత్త విషయాలు బయటికి వచ్చాయి. టైటానిక్ ఓడ 1912లో మంచుగొండను ఢీకొట్టి 2గా ఎలా చీలిపోయిందో ఈ ఖచ్చితమైన 3D ప్రతిరూపం చూపిస్తుంది. ఈ ప్రమాదంలో 1500 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ స్కానింగ్లో ఓడలోని బాయిలర్ గది గురించి కొత్త విషయాలను చెబుతుంది. లైట్లు వెలుగుతూ ఉండడం కోసం ఇంజనీర్లు చివరి వరకు ప్రయత్నించారన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఓడలోని స్టీరింగ్ మెకానిజం ఉండే స్మెట్ బార్ భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అలాగే టైటానిక్ A4 పేపర్ సైజులో పడిన రంధ్రాలు ఓడ మునుకకు దారితీశాయని కంప్యూటర్ ఊహా చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ విపత్తుకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలి ఉన్నది టైటానిక్ మాత్రమే. అది చెప్పే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ అట్లాంటిక్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న టైటానిక్ ది డిజిటల్ రీసెక్షన్ డాక్యుమెంటరీ కోసం ఈ స్కాన్ని అధ్యయనం చేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 3800 మీటర్ల లోతులో ఉన్న ఈ టైటానిక్ శిథిలాలను అండర్ వాటర్ రోబోల సాయంతో పరిశీలించారు. ఓడను అన్ని కోణాల నుంచి తీసిన దాదాపు 7 లక్షల లైక్ల ఫోటోలను ఉపయోగించి టైటానిక్ ఓడ డిజిటల్ రూపాన్ని సృష్టించారు. శిథిలావస్థకు చేరిన ఈ నౌక భారీ పరిమాణంలో ఉండడంతో పాటు అక్కడంతా చీకటిగా ఉంటుంది. అందువల్ల సబ్మెరబుల్ సాయంతో దీన్ని శోధించడం వల్ల కొన్ని అద్భుతమైన స్నాప్ షాట్లు మాత్రమే సాధ్యమవుతాయి. కానీ ఈ టైటానిక్ పూర్తి స్థాయిలో వీక్షేందుకు సాధ్యమవుతుందా?
ఈ భారీ నౌక సముద్రం అడుగున అలాగే ఉంది. దాదాపు ప్రయాణం కొనసాగిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అయితే 600 మీటర్ల దూరం నుంచి చూసినప్పుడు ఓడ వెనక భాగం నలిగిపోయిన లోహపు కుప్పలా ఉంది. ఓడ సగానికి విరిగిపోయిన తర్వాత సముద్రపు అడుగు భాగానికి దూసుకెళ్లడంతో నౌకకు నష్టం జరిగింది. ఈ కొత్త మ్యాపింగ్ టెక్నాలజీ ఓడను అధ్యయనం చేయడానికి కొత్త మార్గాన్ని చూపుతుంది. అలాగే అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడంలో శిథిలాలున్న ప్రాంతం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ స్కాన్ చాలా సూక్ష్మమైన వివరాలను కూడా తెలియజేస్తుంది. వాటిలో మంచు పర్వతం ఢీకొనడం వల్ల బద్దలైన పోర్టబుల్ ఓడకు ఉండే చిన్న కిటికీ కూడా ఉంది. మంచు కొండను ఢీకొట్టిన సమయంలో కొంతమంది క్యాబిన్ లోపలికి మంచు వచ్చిందంటూ ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టైటానిక్లో భారీ బోయింగ్ల గదుల్లో ఒక దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. స్కాన్లో దీనిని చూడడం చాలా సులువు, ఎందుకంటే ఓడ వెనక భాగంలో ఓడ విరిగిపోయిన ప్రదేశంలో ఇది ఉంది. ఓడ అలల కిందికి ఒరిగిపోతున్నప్పుడు కూడా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అని ప్రయాణికులు చెబుతున్నారు. కొన్ని బ్లాయర్లు పుటాక కాంజిషన్ ఆకారంలో ఉన్నట్లు టైటానిక్ డిజిటల్ ప్రతిరూపం చూపిస్తుంది. అంటే అవి నీటిలో మునిగిపోతున్నా పనిచేస్తూనే ఉన్నాయని సూచిస్తుంది. ఓడ వెనక భాగంలో ఒక వాల్వ్ తెరిచి ఉన్నట్లు కూడా గుర్తించారు. నీటిలో మునిగిపోతున్నప్పటికీ దానిని ఆపరేట్ చేస్తూనే ఉన్నట్లు ఇది కనిపిస్తుంది. లైట్లు వెలుగుతూ ఉండడం కోసం జోసెఫ్ బెల్ నేతృత్వంలో ఇంజనీర్ల బృందం నిరంతరాయంగా బొగ్గును వేస్తూ ఉండేందుకు వెనక నుండే ఉంటే అది అభినందించే పరిణామం. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కానీ వారి సాహసోపేత చర్యలు చాలామంది ప్రాణాలను కాపాడాయని చెబుతున్నారు. లైఫ్ బోట్లను చీకట్లో కాకుండా కొంత వెలుతుల్లో సురక్షితంగా దించేలా సిబ్బంది సహాయం కలిగించేందుకు చివరి వరకు లైట్లు వెలిగేలా విద్యుత్ సరఫరా ఉండేలా వారు చూశారు. వారు వీలైనంత వరకు గందరగోళం తలెత్తకుండా అడ్డుకున్నారు. ఓడ వెనుక భాగంలో ఈ తెరిచి ఉన్న ఆవిరి వాల్వ్ దీన్ని సూచిస్తుంది. వారు వీలైనంత వరకు గందరగోళం తలెత్తకుండా అడ్డుకున్నారు. ఓడ వెనుక భాగంలో తెరిచి ఉన్న ఆవిరి వాల్వ్ దీన్ని సూచిస్తుంది. ఈ ఊహా చిత్రం ఓడ మునిగిపోవడం గురించి మరికొన్ని కోణాలు కూడా ఆవిష్కరించింది. ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, దాని వేగం, దిశ, ఓడ పరిస్థితి వంటివి కనుగొనేందుకు టైటానిక్ బ్లూ ప్రింట్ల ఆధారంగా సృష్టించిన ఈ వివరణాత్మక నమూనా ఉపయోగపడుతుంది. టైటానిక్ మునిగిపోయిన సంఘటనను తిరిగి సృష్టించడానికి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అలార్గమది కంప్యూటర్నేషనల్ మోడలింగ్ సూపర్ కంప్యూటర్ సామర్థ్యాలను ఉపయోగించాం అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే టైటానిక్ నౌక మంచును ఢీకొన్నప్పుడు చిన్న సన్నని చీలిక కారణమైంది. ఈ నమూనా ప్రకారం ఓడ అకస్మాత్తుగా మంచు కొండను ఢీకొట్టడంతో ఓడకు వరుసగా రంధ్రాలు పడ్డాయి. టైటానిక్ మునిగిపోదని అందులో 4 కంపార్ట్మెంట్లో నీటితో నిండిపోయినా అది తేలుతూ ఉండేలా రూపొందించినట్లు భావించారు. కానీ మంచు కొట్టను ఢీకొట్టిన తర్వాత 6 కంపార్ట్మెంట్లోకి నీరు చేరినట్లు ఈ నమూనా సూచిస్తుంది. టైటానిక్ మునిగిపోవడానికి మునగపోవడానికి మధ్య తేడా కాగితం పరిమాణంలో పడిన ఈ రంధ్రాల మధ్య దూరంపై ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ చిన్న చిన్న రంధ్రాలు ఓడ పొడవునా ఉన్నాయి. అందువల్ల నీరు నెమ్మదిగా అయినా ఆ రంధ్రాలన్నిటిలో నుంచి లోపలికి వస్తుంది. అలా నెమ్మదిగా కంపార్ట్మెంట్లన్నీ పై వరకు నిండిపోయి టైటానిక్ మునిగిపోయి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఓడ అడుగు భాగం సముద్రంలోనే అలాగే ఉండటంతో కింది వైపు నుంచి ఎంత నష్టం జరిగిందనేది ఈ స్కాన్లో కనిపించే అవకాశమే లేదు. టైటానిక్ ప్రమాదం నాటి విషాదం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులు సముద్రపు అడుగు భాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. 1912 నాటి ఆ రాత్రి గురించి ఎన్నో ఆధారాలను ఈ స్కాన్ అందిస్తుంది. కాకపోతే ఈ 3D నమూనా ద్వారా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు నిపుణులకు చాలా కాలమే పడుతుంది. అయితే 111 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఈ భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు ఒక సబ్మెరైన్ గల్లంతైంది. 5గురితో బయలుదేరిన ఈ జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రముఖ పాకిస్తాన్కి చెందిన వ్యాపారవేత్త, అతని కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తప్పిపోయిన వారిలో మరో ప్రయాణికుడి గురించి బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హార్డింగ్ గుర్తించారు. కరాచీ ప్రధాన కార్యాలయం కలిగిన
ఎంగ్రో కార్పొరేషన్ వైస్ చైర్మన్గా షాజాద్ దావుద్తో పాటు అతని కుమారుడు సులైమాన్ సముద్రంలో తప్పిపోయిన ఓడలో ఉన్నారని వారి కుటుంబం చెప్పింది. సబ్మరైన్ క్రాఫ్ట్తో సంబంధాలు తెగిపోయాయని, వీటిని పునరుద్ధరించేందుకు మిస్ అయిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి పలు సంస్థలు, డిఎఫ్సి కంపెనీలు సంయుక్తంగా రెస్క్యూ ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపింది. వారి క్షేమం కోసం ప్రార్థించామని చెప్పింది. కాగా ఎంగ్రో అనే సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్ల పెట్టుబడిని కలిగి ఉంది. ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. అయితే అది మొదలైన 2 గంటల్లోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాగారంలో 3 పర్యాటకులతో పాటు 2 సిబ్బంది ఉన్నారు. దీంతో తప్పిపోయిన సబ్మెరైన్ కోసం అమెరికా, కెనడాకు చెందిన కోస్ట్ గార్డు, రక్షణ బృందాలు అట్లాంటిక్ మహాసముద్ర జలంలో పెద్ద గాలింపు చర్యలు జరిపాయి. టైటానిక్ మునిగిపోయిన కెనడాలో న్యూఫౌండ్లాండ్ తీరానికి 400 మైళ్ళు దూరంలో 13,000 అడుగుల లోతున ఉన్న ఉత్తర అట్లాంటిక్ హోస్గార్డులు గాలిస్తున్నారు. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గారంలో 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని అధికారులు చెప్పారు. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత భారీ నౌక టైటానిక్ మునిగిపోయిన విషయం మన అందరికీ తెలిసింది. ప్రమాదంలో అయితే ఈ టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్ళే యాత్ర టికెట్ ధర $2.50 లక్షల నిర్ణయించింది. అంటే మన కరెన్సీ ప్రకారం 2 కోట్ల పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ళ దూరంలో ప్రయాణిస్తారు. ఈ జలాంతర్గామి 3 ప్రయాణికులు, 1 పైలట్, మరో నిపుణుడు, మొత్తం 5 ప్రయాణించే వీలు ఉంది. అయితే పాకిస్తాన్ చెందిన బిలియనర్ షాహిద్ దావుద్, అతని కుమారుడు సులైమాన్ ఈ 4 గంటల సాహసయాత్రకు ముందు మానసికంగా చాలా సిద్ధపడ్డారని తెలిపారు. షహాదా భార్య క్రిస్టియన్ దావుద్, మా అబ్బాయి టైటానిక్ చూడడానికి వెళ్తున్నానని తెలియగానే చాలా సంబరపడ్డాడు. వాస్తవానికి నేను కూడా వారితో వెళ్లాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఈ ట్రిప్ వాయిదా పడడంతో నాకు బదులుగా మా అబ్బాయి అందులో ప్రయాణించాడు. ఈ ట్రిప్ జరిగిన కూడా పైలట్ల ఆలస్యం కావడంతో టైటానిక్ జలాంతర్గామి మొదలైన చోటు చేరుకోవడానికి ఆలస్యమైంది. ఆ రోజు ఫ్లైట్ మరింత ఆలస్యమైనా బాగుండేది. ఓషన్ గేట్ సంస్థ వారు దీనివలన ఏ ప్రమాదం ఉండదని చెబుతూ రావడంతో మాకు దాని పనితీరుపై కొంచెమైనా అనుమానం కలగలేదు. కానీ అందులో ప్రయాణం ఇంజనీర్ సరిగా పనిచేయని ఫ్లైట్లో ఎగరడేమని ఆ రోజు గ్రహించలేకపోయారు. షాహిద్, సులైమాన్ ఇద్దరు చివరి రోజుల బంక్ బెడ్ల మీద పడుకోవడం, బఫెట్ తరహా భోజనాలు అలవాటు చేసుకోవడం, తరచుగా టైటానిక్ సినిమాను చూసేవారని చెప్పుకొచ్చారు. జలాంతర్గామి నీటి లోపల వెళ్ళగానే అందులో లైట్లన్నీ ఆర్పేస్తారని, మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ చిన్న వెలుతుల్లో చుట్టూ ఉన్న చేపలను మాత్రం చూడవచ్చని ఓషన్ గేట్ సంస్థ వాళ్ళు చెప్పారు. ఏదైతేనే వారందరూ ఇప్పుడు మరణించడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రంలో 3,800 మీటర్లు అంటే 12,500 అడుగుల లోతులో టైటానిక్ శిథిలాలను చూపిస్తామని, అది జీవితకాల అవకాశం అంటూ టైటానిక్ సబ్మెరీన్ నిర్వాహకులు చెప్పారు. 5గురితో ప్రయాణమైన ఈ సబ్మెరీన్ అట్లాంటిక్ సముద్రంలో పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 5 చనిపోయారు. టైటానిక్ సబ్మెరీన్స్ 2023 జూన్ 18న సముద్రం లోపల దిగడం మొదలైంది. అప్పుడు అందులో ఓషన్ గేట్ సంస్థ CEO రష్, బ్రిటిష్ సముద్ర సాహసికుడు హోమ్ హోర్డింగ్, ప్రసిద్ధ ఫ్రెంచ్ డైవర్ హెన్రీ నార్గోటెలెట్, బ్రిటిష్ పాకిస్తాన్ వ్యాపార షాహిద్ దావుద్, ఆయన 19 ఏళ్ల కుమారుడు సులైమాన్ ఉన్నారు. సముద్రం అడుగున వెళ్తున్న సబ్మెరీన్ సముద్రం పైన ఉండే సహాయక నౌకతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో సబ్మెరీన్ ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ సమాచారం అందుకున్న US కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలో దిగారు. టైటానిక్ సబ్మెరీన్ జాడను తెలిపే వార్త కోసం ప్రపంచంతా ఎదురు చూసింది. కానీ 4 రోజుల తర్వాత జూన్ 22న టైటానిక్ నౌక ముందు భాగానికి సుమారు 500 మీటర్లు అంటే 1600 అడుగుల దూరంలో ఈ సబ్మెరీన్ శకలాలను గుర్తించారు. టైటానిక్ సబ్మెరీన్స్ కేవలం 1 గంట 45 నిమిషాల పాటు మాత్రమే సముద్రం లోపలికి డైవ్ చేసింది. ఈ ప్రమాదంపై ఈ 5 ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. టైటానిక్లో ప్రయాణిస్తున్న వారికి సహాయంగా సముద్రం ఉపరితలంపై సపోర్ట్ ఫిష్ షాలర్ ప్రిన్స్ ఉంది. టైటానిక్ సబ్మెరీన్స్లో వారు ఈ ఉపరితల నౌకతో సంప్రదింపులు జరిపే సమాచార వ్యవస్థ ఉంది. సబ్మెరీన్స్లో ఆన్బోర్డ్ సమాచార వ్యవస్థ ద్వారా వార్టెక్స్ రూపంలో సందేశాలు పంపడానికి, స్వీకరించడానికి కూడా అవకాశం ఉంది. సబ్మెరీన్స్ వైఫల్యానికి సంబంధించిన సమస్యలు కానీ, హెచ్చరికలు కానీ ఏమైనా వచ్చాయనే విషయాన్ని ఈ సందేశాల రికార్డు చూపిస్తుంది. టైటానిక్ సబ్మెరీన్స్కు అకోసిస్ట్ మానిటరింగ్ పరికరం ఉంటుంది. దానికి మైక్రోఫోన్స్ ఉంటాయి. సబ్మెరీన్
ఒత్తిడికి గురైన ఏ భాగమైన దెబ్బతిన్నా సబ్మెర్సిబుల్ నుంచి ఏదైనా అసాధారణ శబ్దం వచ్చినా ఆ పరికరం గుర్తించి అలర్ట్ చేస్తుంది. దీంతో సబ్మెరీన్స్ వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. సబ్మెరీన్లో ఏదైనా తప్పు జరిగితే అకౌస్టిక్ మానిటరింగ్ పరికరం ఆడియో సంకేతాల ద్వారా తమను అప్రమత్తం చేస్తుందని సాక్స్టన్ రష్యా నమ్మారు అని లోతైన సముద్ర జలాలను నిర్వహించే కార్యకలాపాల్లో అనుభవం ఉన్న ప్రసిద్ధ అన్వేషకుడు విక్టర్ వెస్కో వివరించారు. అయితే ఈ సబ్మెరీన్ సముద్రం పైకి రావడానికి తగినంత సమయం ఇచ్చేలా ఆ మానిటరింగ్ పరికరం అప్రమత్తం చేయగలిగిందా అనే అనుమానం కూడా ఉందని చెప్పవచ్చు. ఆ హెచ్చరిక ఎంత త్వరగా ఇవ్వగలిగిందనే ప్రశ్న కూడా సబ్మెరీన్ సముద్రంలో లోపలికి దిగేటప్పుడు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. అందులోని అలారంలు ఎటువంటి హెచ్చరికలు చేయలేదు. దాంతో అందులో ఉన్న వారికి తమ జీవితాలు ఏం కానున్నాయో విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. టైటానిక్ వైఫల్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి దాని శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. టైటానిక్ డిజైన్లో అనేక సమస్యలు ఉన్నాయి. సబ్మెరీన్స్ నుంచి బయటకు చూసేందుకు అమర్చిన కిటికీ అద్దం సముద్రంలో 1300 మీటర్లు అనగా 4300 అడుగుల లోతున ఉండే పీడనాన్ని తట్టుకునేలా రూపొందించారు. కానీ టైటానిక్ సబ్మెరీన్స్ అంతకంటే మూడింతల లోతుకు వెళ్ళింది. టైటానిక్ ఆకృతి కూడా గుండ్రంగా కాకుండా అసాధారణంగా సిలిండర్ తరహాలో ఉంది. లోతైన సముద్ర జలాల్లో వెళ్ళే చాలా సబ్మెరీన్స్ ఆకృతి గుండ్రంగానే ఉంటుంది. దీనివల్ల సముద్రం లోపల ఉండే పీడనం సబ్మెరీన్స్కు అన్ని వైపులా సమానంగా పంపిణీ అవుతుంది. ఆ వాహనం బయటి భాగాన్ని కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. సహజంగా సముద్రంలోని తీవ్రమైన పీడనాన్ని తట్టుకోవడానికి టైటానియం లాంటి లోహాలను ఉపయోగిస్తారు. లోతైన సముద్ర జలాల్లో కార్బన్ ఫైబర్ను ఒక అనూహ్యమైన పదార్థంగా పరిగణిస్తారు అని సబ్మెరైన్ తైలాల అగ్రమైన ట్రిట్రాన్ సబ్మెరైన్స్ చెప్పారు. టైటానిక్ అప్పటికే అనేకసార్లు టైటానిక్ శిథిలాల వరకు వెళ్ళి రావడం వల్ల సముద్ర జలాల ఒత్తిడికి కార్బన్ ఫైబర్ కుచించుకుపోయి దెబ్బతింది. క్రమంగా బలహీనపడిపోయింది. వివిధ లోహాల మధ్యన ఉన్న జంక్షన్లు కూడా ఆందోళనకరమే. కార్బన్ ఫైబర్ని టైటానియం రింగ్స్తో జత చేయడం కూడా ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గింది. వాణిజ్య సబ్మెరీన్స్ పరిశ్రమకు దీర్ఘకాలిక మచ్చలేని భద్రత రికార్డు ఉంది. ఓషన్ గేట్ సంస్థ మాత్రం ఆ రికార్డుని నిలబెట్టుకోలేకపోయింది. టైటానిక్ సబ్మెరీన్ ఆచూకీ కోసం నౌకలు, విమానాలు, రిమోట్తో నడిచే వాహనాలు తీవ్రంగా గాలించాయి. 2 రోజుల గాలింపు అనంతరం ఒక పరిశోధక విమానంలో సోనార్ సముద్ర జలాల అడుగు నుంచి శబ్దాలు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ శబ్దాలు టైటానిక్ సబ్మెరీన్స్ నుంచే వస్తున్నాయని అంచనాకు పెంచారు. దీంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి రిమోట్ వాహనాలను పంపారు. కానీ ఏమీ కనుక్కోలేకపోయారు. ఆ శబ్దాలు ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. టైటానిక్ సబ్మెరీన్స్ గల్లంతైన సమయంలో అది వైఫల్యానికి గురైనట్లు సూచించే శబ్దాన్ని అమెరికా దౌత్యం గుర్తించింది. కానీ దాని శకలాలను కనుగొనేంత వరకు ఈ సమాచారం బయటికి రాలేదు. ఓషన్ గేట్ టైటానిక్ సబ్మెరీన్స్ అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. తాను చాలా ఆనందం చెందానని, టైటాన్లో ప్రయాణించవద్దని తన స్నేహితుడు హమీష్ హర్డింగ్తో సహా చాలామంది ప్రయాణాలకు చెప్పానని చెప్పారు. ఓషన్ గేట్ కంపెనీ మెరైన్ ఆపరేషన్స్ మాజీ డైరెక్టర్ డేవిడ్ లిచ్రెడ్డి సహా సబ్మెరీన్స్ భద్రతకు సంబంధించిన భయాలను నేరుగా ఓషన్ గేట్ కంపెనీ దృష్టికి తీసుకువెళ్లారు. లోచర్ టైటానిక్ అభివృద్ధి చేస్తున్నప్పుడు దాని సామర్థ్యాన్ని అంచనా వేశారు. లోచర్ రిడ్జ్ అనేక తీవ్రమైన భద్రతా ఆందోళనను గుర్తించారని యుఎస్ కోర్టు పత్రాలు చూపుతున్నాయి. ఓషన్ గేట్ ప్రయోగం ప్రతికూల ఫలితాలను దారితీస్తుందని మెరైన్ టెక్నాలజీ సొసైటీకి చెందిన ఇంజనీర్లు సాక్ ట్రష్కు రాసిన లేఖలో తెలిపారు. దీనిపై రష్ స్పందిస్తూ కొత్త ఆవిష్కరణను అడ్డుకునేందుకు భద్రతాపరమైన వాదనలను ఉపయోగించే పరిశ్రమ వర్గాలతో విసిగిపోయానని ఆయన చెప్పారు. కానీ టైటానిక్ ప్రమాదంలో ఓషన్ గేట్ CEO చనిపోయారు కాబట్టి ఆయన భద్రతా ఆందోళన ఎందుకు వినలేదని ఇప్పటికీ అడగలేం. కానీ వాటి గురించి కంపెనీలో ఇంకా ఎవరికి తెలుసు? ఎందుకు చర్యలు తీసుకోలేదని బహిరంగ విచారణ తెలిసే అవకాశం ఉంటుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళే సబ్మెరీన్స్ డిజైన్, నిర్మాణం, టెస్టింగ్, ఆపరేషన్ అన్ని ప్రయాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో స్వతంత్ర సంస్థలైన అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ లేదంటే నార్వేకి చెందిన గ్లోబల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ DNV తనిఖీలు చేస్తాయి. చాలామంది సబ్మెరీన్స్ ఆపరేటర్లు ఈ తనిఖీలు చేయిస్తుంటారు. కానీ టైటానిక్ సబ్మెరీన్స్ చేయించలేదు. టైటానిక్ సురక్షితమని చెప్పడానికి ధృవీకరణ పత్రాలు అవసరం లేదని, తమ సొంత ప్రోటోకాల్స్ ప్రయాణికుల సమ్మతమే సరిపోతాయని స్టాక్ ట్రస్ట్ వాదించారు.
టైటానిక్లో ప్రయాణించడానికి ఒక్కొక్కరు 2 కోట్లు చెల్లించారు. వీరంతా ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తమకు తెలుసనే ధృవీకరణ పత్రంపై సంతకం కూడా చేయాల్సి వచ్చింది. ఐర్లాండ్కి చెందిన వ్యాపారవేత్త ఓయిసిన్ ఫ్యానింగ్ 2022లో టైటాన్లో 2 సార్లు వెళ్ళి వచ్చారు. ఈయన సబ్మెరీన్స్ గల్లంతు కావడానికి ముందు ఆయన 2వసారి ప్రయాణించారు. భద్రతను ఓషన్ గేట్ బృందం తీవ్రంగా పరిగణించిందని, సముద్రంలో దిగే ప్రతిసారి అన్ని విషయాలు స్పష్టంగా వివరిస్తామని చెప్పారు. అయితే టైటానిక్ సబ్మెరీన్స్ స్టర్ఫైడ్ కాదనే విషయాన్ని ఆయనకు ఓషన్ గన్ సంస్థ చెప్పింది. అయితే సబ్మెరీన్స్ సముద్రంలో దిగడానికి ముందుగా వాహనంలోకి యాత్రికులు వెళ్ళిన తర్వాత సహాయక సిబ్బంది బయట నుంచి సబ్మెరీన్స్కు లాక్ చేయాల్సి వచ్చింది. వారు దాన్ని బోర్డులతో సీల్ చేశారు. టైటానిక్ సబ్మెరీన్స్ బరువు 10,342 కేజీలు ఉంటుందని కంపెనీ చెప్పింది. ఇందులో 5 అంగుళాల మందపాటి కార్బన్ ఫైబర్ హాల్ ఉంటుందని తెలిపింది. సముద్ర మట్టానికి దిగున 4,000 మీటర్లు అంటే 13,123 అడుగుల లోతు వరకు ఈ సబ్మెరీన్స్ చేరుకోగలదు. టైటానిక్ శిథిలాలు సముద్రంలో 3,800 మీటర్ల లోతులో ఉన్నాయి. సబ్మెరీన్ల తరహాలో కాకుండా సబ్మెర్బుల్స్కు పరిమిత శక్తి నిల్వలు ఉంటాయని యుఎఫ్ నేషనల్ ఓషన్ అండ్ అంటార్క్టిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ సబ్మెరీన్స్ ప్రయోగించడానికి పునరుద్ధరణ పనులు చేయడానికి మరొక ప్రత్యేక సహకార నౌక కూడా అవసరమని చెప్పింది. సబ్మెరీన్స్ లోపల భాగం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో కేవలం 5గురు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇలాంటి యాత్రలు తీసుకువెళ్ళే మిగతా వాటి కంటే ఇది పరిమాణంలో పెద్దదే అయినప్పటికీ ఇందులో ప్రయాణికులు కింద కూర్చొనే వెళ్లాల్సి ఉంటుంది. అందులో స్వేచ్ఛగా అటు ఇటు తిరగడం కూడా చాలా కష్టమే. సబ్మెర్బుల్ ముందు భాగాన ఒక పెద్ద గోపురం లాంటి పోర్ట్ హాల్ కిటికీ నిర్మాణం ఉంటుంది. దీని ద్వారా ప్రయాణికులు సముద్ర అంతర్భాగాన్ని చూడవచ్చు. సముద్రం లోతుల్లోకి మానవుల్ని తీసుకెళ్లే సబ్మెర్బుల్స్ అన్నిటిలోకెల్లా ఇది అతిపెద్ద వ్యూ పాయింట్ అని కంపెనీ చెబుతుంది. సముద్రం లోతుల్లో విపరీతమైన చలి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సబ్మెర్బుల్స్ గోడలు వెచ్చగా ఉండేలా నిర్మాణం చేశారు. వెలుతురు కోసం లోపల లైట్లను ఏర్పాటు చేశారు. మ్యూజిక్ వ్యవస్థ కూడా ఉంది. సబ్మెర్బుల్స్ ముందు భాగంలో ఒక టాయిలెట్ కూడా ఉంటుంది. దానికి తలుపులు కాకుండా కేవలం కర్టన్ మాత్రమే ఉంటుంది. ప్రయాణికి ముందు ప్రయాణించేటప్పుడు ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రించుకోవాలని కంపెనీ చెప్తుంది. సబ్మెర్బుల్స్ బయట శక్తివంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. టైటానిక్ శిథిలాలు స్పష్టంగా కనిపించడం కోసం ఈ ఏర్పాటును చేశారు. అంతేకాకుండా దీని బయట వైపు అనేక 4K కెమెరాలను కూడా అమర్చారు. నౌక ఎక్కడనుందో తెలుసుకోవడం కోసం లేజర్ స్కానర్లు, సోనార్లను బయట వైపు బిగించారు. టైటాన్లో 96 గంటలు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. కానీ సిబ్బంది శ్వాస రేటును బట్టి ఇందులో తక్కువగా ఉంటాయి. ఇంటీరియర్ ఎక్కువ భాగం ఆఫ్ ద షెల్ఫ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ చెబుతుంది. టైటానిక్ తరహాలో చాలా లోతులకు వెళ్ళే సబ్మెర్బుల్స్ జిఎస్పి పనికిరాదు. జీపీఎస్కు బదులుగా ఒక ప్రత్యేకమైన టెక్స్ట్ మెసేజింగ్ సిస్టమ్ను ఇందులో వాడారు. ఇది ఉపరితలం నుంచి సహాయ సిబ్బందిని పంపే సూచనలు సబ్మెర్బుల్స్లో ప్రయాణికులకు చేరేలా చేస్తుంది. సబ్మెర్బుల్స్లో పైలట్ తనకు అందించిన సూచనల ఆధారంగా ఒక వీడియో గేమ్ కంట్రోల్తో వాహనాన్ని నడుపుతారు. సబ్మెర్బుల్స్ నడపడానికి చాలా నైపుణ్యం అక్కర్లేదని చెప్పారు. టైటానిక్ శిథిలాలను పూర్తిగా చూడడానికి 8 గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. సిబిఎస్ ప్రతినిధి డేవిడ్ పోక్ 2018లో టైటాన్లో పర్యటించినప్పుడు కమ్యూనికేషన్ దెబ్బతినడంతో సబ్మెర్బుల్ సముద్రంలో తప్పిపోయింది. 2 గంటల తర్వాత కమ్యూనికేషన్ పునరుద్ధరించారు. సముద్రపు లోతుల్లో కలిగే అధిక పీడనాన్ని టైటాన్ తట్టుకోగలగాలి. సబ్మెర్బుల్స్ ఉపరితలం పీడనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ అందులో ఉందని ఓషన్ గేట్ వెబ్సైట్ తెలుపుతుంది. సముద్రంలో దిగిన తర్వాత నౌకా పీడనంలో వచ్చే మార్పుల ప్రభావాన్ని విశ్లేషించి సెన్సార్లు ఉన్నాయి. ప్రయాణికులతో కూడిన సబ్మెర్బుల్ సముద్రంలోకి దించే ముందు సహాయక బృందం బయట నుంచి దాన్ని లాక్ చేస్తుంది. మొత్తం 17 బోర్డుతో దాన్ని పూర్తిగా మూసివేస్తుంది. ఇది ప్రయోగాత్మక నౌక అని ఓషన్ గేట్ చెప్పింది. సిబిఎస్ ప్రతినిధి ఇందులో ప్రయాణించినప్పుడు కూడా ఈ సబ్మెర్బుల్స్ని ఏ నియంత్రణ సంస్థ ఆమోదించలేదు. ఇందులో ప్రయాణం వల్ల గాయాలు, వైఫల్యంతో పాటు మానసిక హింసకు గురి కావచ్చు, మరణం కూడా సంభవించు అనే ధృవీకరణ పత్రం సంతకం చేయాల్సి వస్తుంది. సబ్మెర్బుల్స్ ప్రయాణించడం అంటే డిస్నీ వరల్డ్లో తిరిగినట్లు ఉండదు. ఇందులో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టైటానిక్ సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళాలని కోరుకునే ప్రయాణికులకు గతంలో డ్రైవింగ్ చేసిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదని ఓషన్ గేట్ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది. ప్రయాణికు ముందు ప్రయాణికు కావాల్సిన శిక్షణను ఆన్లైన్లో అందిస్తామని తెలిపింది.
18 ఏళ్ల పైబడిన వారు ప్రయాణిక అర్హులని, ఎక్కువ సమయం పాటు పరిమిత స్థలంలో కూర్చునే సామర్థ్యంతో పాటు నిచ్చెన ఎక్కగలిగే సామర్థ్యం ఉండాలని పేర్కొంది. ఓషన్ గేట్ చెప్పిన దాని ప్రకారం ప్రయాణికులందరికీ తగిన భద్రతా సూచనలు, నౌకలో ప్రయాణించడానికి కావాల్సిన శిక్షణ అందించారు. అయితే తదుపరి పరిశీలన కోసం టైటానిక్ భాగాలను అమెరికాలోని ఒక పోర్టుకు తరలిస్తున్నారు. వీటి అధ్యయనం చేస్తే టైటాన్ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. టైటాన్ ప్రమాదం దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు ఇంకా చాలా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ఏం జరిగిందని తెలిస్తే మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా చూసేందుకు వీలు ఉంటుందని ఆయన చెప్పారు. సుమారు 12,500 అడుగుల లోతులో ఉన్న ఈ టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు జూన్ 18న 5 వ్యక్తులు వెళ్లారు. పాకిస్తాన్ సంపన్న కుటుంబంలో దావూద్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ యాత్ర ప్రారంభం కావడానికి ముందు హోర్డింగ్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఫ్రెంచ్ అన్వేషకుడు ఫ్లోని హెన్క్రెన్ అడిగి ఈ సబ్మెరీన్ ఉన్నట్లు తెలిసింది. అట్లాంటిక్ సముద్రం కింద ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. అయితే అమెరికాకు చెందిన అండర్ వాటర్ టూరిజం కంపెనీ అయిన ఓషన్ గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో 5 ప్రాణాలు బలిగొన్న టైటానిక్ సబ్మెర్సిబుల్స్ విషాదం జరిగిన పట్టుమని 10 రోజులు గడవ ముందే టైటానిక్ శకలాలు చూద్దాం రానంటూ యాడ్స్తో మళ్ళీ ఊదరగొడుతుంది. అట్లాంటిక్ మునిగిన టైటానిక్ నౌక శవకాలను చూసేందుకు ఇదే మహా అవమానం అంటూ తాజాగా ఓషన్ గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చుకుంది. ఒకవైపు శకలాలను బయటికి తీసుకురావడం, ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడంతో అనేక మంది తమ నెట్లో అనేక విమర్శలు చేస్తున్నారు. ఓషన్ గేట్ వెబ్సైట్ ప్రకారం వచ్చే ఏడాది 2 ట్రిప్పులు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి 2020 మధ్య, అలాగే జూన్ 21 నుంచి 2 ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్ కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. టికెట్ ధరలు $2,50,000 ప్రకటించింది. అయితే ఇది టైటాన్లోనే మరే ఇతర సబ్మెరైన్స్లోనే ఇది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ సబ్బై పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఒక యాడ్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే టైటానిక్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చేసుకోక విమర్శల నేపథ్యంలో ఈ జాబ్ యాడ్ను తొలగించింది ఓషన్ గేట్. టైటానిక్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్ గేట్పై ఇకపై ఇలాంటి టూర్లు నిర్వహించవద్దని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ CEO సాఫ్టన్ స్ట్రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా కంపెనీ మళ్ళీ టైటానిక్ టూర్ రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఓషన్ గేట్ టైటానిక్ ప్రయాణంపై గతంలో అనేక విమర్శలు తలెత్తాయి. సబ్మెర్సిబుల్స్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలంగా కాదంటూ పలువురు నిపుణులు చెబుతున్నారు. పైగా వీడియో గేమ్ల తరహా రిమోట్ కంట్రోల్తో టైటానిక్ కంట్రోల్ చేయడం పైన విమర్శలు వెత్తాయి. అయినప్పటికీ టైటాన్తో టూరిజం వైపు మొగ్గు చూపించి 5 ప్రాణాలను బలిగొన్నది. అయితే దీంట్లో బ్రిటిష్ చెందిన 58 ఏళ్ల బిలియనర్ అమిష్ హోర్డింగ్ ప్రస్తుతం UAEలో ఉంటున్నారు. దుబాయ్కి చెందిన యాక్షన్ ఏవియన్స్ కంపెనీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతో పాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తుంది. ఆయన 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో JF భుజాన్ నిర్వహించిన బ్లూ ఆరిజిన్ వ్యామ నౌకల్లో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధృవాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన మారియానా బ్రెంచ్లో కూడా ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు $1 బిలియన్ వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్కు 8 చీతలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. బ్రిటిష్ పాకిస్తాన్ బిలియన్ షా దావూద్ ఆయన కుమారుడు కూడా మరణించారు. అయితే చిమ్మ చీకట్లు, గడ్డి కొట్టకపోయే చలి, పైగా సముద్ర బురద, ఆ గగనంలో ఎదురుగా ఏముందని ఎంత వెలుగుతో వెలిగించినా కనిపించని స్థితి, మొత్తంగా అంతరిక్షంలోకి వెళ్ళినట్లే ఉంటుందంట అక్కడ పరిస్థితి. అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ళ మునిగిన ఈ టైటానిక్ శవకాలను చూసేందుకు వెళ్ళిన ఒక మినీ జలాంతకరమైన ఆచూకీ గల్లంతైంది. ఇందులో 5 సభ్యులు కూడా మరణించారు. అయితే నీటిలోని చాలా వరకు జీవులు సముద్ర ఉపరితలానికి దగ్గరలో ఉంటాయి. సముద్రంలో లోతుకు వెళ్లే కొద్దీ అక్కడ ఉష్ణోగ్రత మార్పు వస్తుంది, నీటి ఒత్తిడి పెరుగుతుంది, వెలుతురు కూడా తగ్గిపోతుంది. సముద్ర అన్వేషకుడు హెర్బర్ట్ ఎడ్వర్డ్స్ 2000లో ఒక రికార్డు నెలకొల్పారు. ఆయన సముద్రంలో 214 మీటర్ల అంటే 702 అడుగుల లోతులకి ఎలాంటి పరికరాలు లేకుండా వెళ్ళగలిగారు. దీంతో ఫ్రీ డ్రైవింగ్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచి డిఫెస్టివ్ మ్యాన్ ఆఫ్ ఎర్త్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎలాంటి శ్వాస పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ఒక్కసారి ఈపిలు పీల్చుకొని సముద్రంలో ఆ లోతు వరకు వెళ్ళి చేరుకొని ఈ అద్భుతాన్ని సృష్టించాడు. అట్లాంటిక్ సముద్రంలో
టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే అవి సముద్ర ఉపరితలానికి 12,500 అడుగుల లోతులో, అంటే 3,800 మీటర్ల లోతులో ఉన్నాయి. సముద్రంలో ఈ ప్రాంతానికి సూర్యకాంతి అసలు చేరుకోలేదు. ఇక్కడ నివసించే కొన్ని జీవులు స్వయంగా కాంతిని వెదజల్లే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఓషన్ సర్వీస్ చెప్పిన దాని ప్రకారం సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. ఈ ఛాలెంజర్ డీప్ ప్రాంతం 10,935 మీటర్లు, అంటే 35,876 అడుగుల లోతులో ఉంటుంది. అంటే దాదాపు ఈ ప్రాంతం సముద్ర ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోటు ఉంటుందన్నమాట. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణాయన బ్రెంచ్కి సమీపంలో గువయా దీనికి నైరుతి దిక్కులో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దీనికి ఆ పేరును బ్రిటిష్ రాయల్ నేవీ సర్వీస్ షిప్ హెచ్ఎంఎస్ ఛాలెంజర్ పేరు మీద పెట్టారు. హెచ్ఎంఎస్ ఛాలెంజర్ 1872 నుంచి 1876 మధ్యలో నిర్వహించిన అన్వేషణలో ఈ ప్రాంతంలో లోతును రికార్డు చేసింది. మానవుడు సముద్ర గర్భంలో వెళ్లకుండానే సాగిన ఈ అన్వేషణలో సముద్రం గురించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రం లోతులో అతిపెద్ద అమీబాలు ఉంటాయి. మరి ఇంత లోతులో నివసించే జీవులు తెలుసా? సీ ఫిక్స్, సీ కుంభాలు, స్పేల్ ఫిష్లతో పాటు జైంట్ డిప్ సీ అమీబాలు కూడా నివసిస్తాయి. వీటిని ఈ ప్రపంచంలో అతిపెద్ద ఏకకణ జీవులుగా చెప్పుకుంటారు. అయితే మనకి సాగరాల గురించి అన్ని విషయాలు తెలుసా అంటే, యునెస్కో అంచనాల ప్రకారం ఇప్పటి వరకు సముద్రంలో కేవలం 5% ప్రాంతాన్ని మాత్రమే మేము అన్వేషించాం. అంటే ఇంకా అన్వేషించడానికి సముద్రంలో చాలా మిగిలి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ ఫ్రెండ్స్.